వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో వచ్చేసి అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో థియరీ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, జాయిన్ కాని వాళ్ళు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ వీడియోలో అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటి ట్రాన్స్పోర్టేషన్, ఒకటి అసైన్మెంట్ అడుగుతారు. 1 ప్రాబ్లం 1 థియరీ వచ్చినప్పుడు అసైన్మెంట్ అడగవచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ అడగవచ్చు, చెప్పలేము. సో ఈ అసైన్మెంట్ ప్రాబ్లం వచ్చేసి హంగేరియన్ మెథడ్ యూజ్ చేసి అసైన్మెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఓకే, ఈ అసైన్మెంట్ ప్రాబ్లంలో హంగేరియన్ మెథడ్ యూజ్ చేస్తారు. అసైన్మెంట్ అంటే సో ఒక పర్టికులర్ జాబ్ అనేది అసైన్ ఏ పర్టికులర్ జాబ్ టు ద పర్టికులర్ పర్సన్కి, అది కూడా మినిమం టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకు ఇస్తారు. తక్కువ టైం తీసుకొని ఆ జాబ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ పర్సన్కి ఆ జాబ్ ఆ టాస్క్ అనేది అలొకేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది అసైన్మెంట్ ప్రాబ్లం అందుకు యూజ్ చేస్తారు. మినిమం టైం తీసుకొని ఎవరైతే జాబ్ అనేది ఒక పర్టికులర్ జాబ్ పర్ఫామ్ చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్, సో అది మనం అసైన్మెంట్ ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇందులో బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. మీకు మ్యాక్సిమం వచ్చేసి బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్సే అడుగుతున్నారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి చూస్తే సో బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్ మీన్స్ టోటల్ రోస్ ఈక్వల్ టు టోటల్ కాలమ్స్. సో టోటల్ రోస్ టోటల్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే దట్ ఈస్ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. ఒకవేళ టోటల్ రోస్ టోటల్ కాలమ్స్ ఈక్వల్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. అప్పుడు డమ్మీలో యాడ్ చేసి అది సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇప్పటికైతే ఈ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అనేది నేర్చుకోండి. ఇందులో మీకు కూడా మెయిన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం గురించి అడుగుతున్నారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. సో ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటే టోటల్ రోస్ ఈక్వల్ టు టోటల్ కాలమ్స్ ఉన్నదాన్ని బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటారు. సో ఒక సమ్ చూద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సాల్వ్ ద ఫాలోయింగ్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో ఇక్కడ టాస్క్ ABCD అంటే జాబ్లు, సో పర్సన్స్కి ఇవ్వడం, సబార్డినేట్స్ 1 2 3 4. సో ఇక్కడ టైము, సో ఏదైతే తక్కువ టైంలో ఎవరు చేస్తారో ఒక జాబ్ అనేది సో వాళ్ళకి ఆ జాబ్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. మనం అది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అసైన్మెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇది బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్ అంటే డమ్మీలో మనం యాడ్ చేసి అది రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండేటట్టు చేసి మనం చేయాల్సి వస్తుంది. ఆ డమ్మీ రోకైనా కాలంకైనా మనం ఆ వాల్యూస్ 0 వాల్యూస్ పెట్టుకొని మనం దాన్ని ఈక్వల్ చేసి చేయాల్సి ఉంటుంది. మీకైతే అన్బ్యాలెన్స్డ్ అడగటం లేదు, ఓన్లీ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సేమ్ అదే టాపిక్ రిపీట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే బ్యాలెన్స్డ్ మీన్స్ రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడేమో 4 రోస్ ఉన్నాయి, ఓకే, 4 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అయినాయి. సో బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లంలో ఈ రకంగా చేయాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఆ రో అనేది లేదంటే ఆ కాలం అనేది 0s పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది లేదనుకోండి, ఓన్లీ ఈ 3 మాత్రమే ఉన్నాయనుకో, అప్పుడు 3 rows 4 columns అవుతుంది. ఇంకొకటి మనమే పెట్టుకొని 0s పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో అది వేరే టాపిక్. ఇక్కడ మాత్రం మెయిన్ మీకు మాత్రం ఇదే అడుగుతున్నారు, రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండేటివి అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ కింద మీకు అడుగుతున్నారు. అంత టఫ్ సమ్స్ ఏమి అడుగుతలేరు మిమ్మల్ని అసైన్మెంట్ ప్రాబ్లమ్స్లోకి. BBA 5th సెమిస్టర్లో ఉండేది యూనిట్ 5లో. సో సమ్ చూద్దాం మనం ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో నేను కూడా తక్కువ టైంలోనే చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి. చూడండి, ఇక్కడ మనకు టాస్క్లు ఏమున్నాయి, ABCD. సో టాస్క్ ABCD, సబార్డినేట్స్ 1 2 3 4. ఫస్ట్ సబార్డినేట్, సెకండ్, థర్డ్ సబార్డినేట్, ఫోర్త్ సబార్డినేట్స్ 1 2 3 4. సో వీటి యొక్క వాల్యూస్ ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అన్నీ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, టాస్క్స్ ABCD, ఫస్ట్ సబార్డినేట్ వాల్యూస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నవి, సెకండ్ సబార్డినేట్ యొక్క వాల్యూస్ ఇవన్నీ, అండ్ థర్డ్ సబార్డినేట్స్ యొక్క వాల్యూస్ ఇవన్నీ, ఓకే, ఫోర్త్ సబార్డినేట్స్ యొక్క వాల్యూస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. చేసినాక ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే
ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఏది ఉందో చూసుకోవాలి. రో మినిమం దీంట్లో చిన్న వాల్యూ ఏది 8, అది రాసుకోండి. నెక్స్ట్ దాంట్లో రో మినిమం ఫస్ట్ స్టెప్. సెకండ్ రోలో చిన్న వాల్యూ ఏది 4, అది రాసుకోండి. థర్డ్ రోలో చిన్న వాల్యూ ఏది 15. ఫోర్త్ రోలో స్మాల్ వాల్యూ వచ్చేసి 10. ఇది సో ఆ రాసుకున్నాక స్టెప్ 1లో ఏం చేయాలంటే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఈచ్ రో మినిమం వాల్యూ ఫ్రమ్ ఈచ్ రో వాల్యూస్. ఈచ్ రో వాల్యూస్ అంటే ఈచ్ రో వాటి యొక్క వాల్యూస్. సో ఆ ఈచ్ రోలో ఉన్నటువంటి మినిమం వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, అంటే 8 - 8, 26 - 8, 17 - 8, 11 - 8. నెక్స్ట్ 13 - 4, 28 - 4, 4 - 4, 26 - 4. అంటే ఈచ్ రో మినిమం వాల్యూ ఎందులోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి? ఫ్రమ్ ఈచ్ ఆల్ రో వాల్యూస్. అంటే ఇక్కడ మనకి ఈచ్ రో ఉంది కాబట్టి ఈచ్ రో వాల్యూస్ నుంచి మైనస్ చేయాలి. ఆ రకంగా మనం చేస్తే చూడండి, 8 - 8 0, 26 - 8 18, 17 - 8 9, 11 - 8 3. నెక్స్ట్ 13 - 4 9, 28 - 4 24, 4 - 4 0, 26 - 4 22. నెక్స్ట్ 38 - 15 23, 19 - 15 4, 18 - 15 3, 15 - 15 0, 19 - 10 9, 26 - 10 16, 24 - 10 14, 10 - 10 0. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు రో మినిమం అయిపోయింది కదా, కాలం మినిమం. ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం. ఫస్ట్ కాలంలో చిన్న వాల్యూ ఏది 0, సెకండ్ దాంట్లో 4, థర్డ్ దాంట్లో 0, ఫోర్త్ దాంట్లో 0. సో ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాలం మినిమం వాల్యూ ఫ్రమ్ ఈచ్ కాలం వాల్యూస్ నుంచి. ఈచ్ కాలం వాల్యూస్ని ఈచ్ కాలం మినిమం వాల్యూ మైనస్ చేయాలి. అంటే 0 - 0. నెక్స్ట్ 9 - 0, 23 - 0 23, 9 - 0 9. నెక్స్ట్ 18 - 4 14, 24 - 4 20, 4 - 4 0, 16 - 4 12, 9 - 0 0 - 0 3 - 0 14 - 0. నెక్స్ట్ 3 - 0 అంటే 3 వస్తుంది. 22 - 0 అంటే 2. సో 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్ ఏం లేదు, వాళ్ళు ఇచ్చినది యాస్టీస్ రాసుకోండి. రో మినిమం వాల్యూస్ ఏవో ఇక్కడ రాసుకోండి. తర్వాత ఇందులో నుంచి ఇది మైనస్ చేయండి. ఆ రకంగా ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఫిల్ చేయండి. ఫిల్ చేసినాక ఇప్పుడు కాలం మినిమం చూసుకోవాలి. రో మినిమం వాల్యూస్ ఫిల్ చేసినాకనే కాలం మినిమంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఫస్ట్ కాలంలో ఏది చిన్నది, సెకండ్ కాలంలో ఏది, థర్డ్ కాలంలో ఏది, ఫోర్త్ కాలంలో ఏది చూసుకొని సేమ్ అదే ప్రొసీజర్. ఫస్ట్ కాలం వాల్యూ నుంచి ఫస్ట్ రో మినిమం వాల్యూ. ఓకే, ఆ రకంగా ఈ 9 - 0, 23 - 0, 9 - 0, ఆ రకంగా 18 - 4, 24 - 4, 4 - 4, 16 - 4. ఈ రకంగా చేస్తే మనకి ఇంకొకటి వస్తుంది. ఆ రకంగా మనకు స్టెప్ 1లో రో మినిమం వాల్యూది అయిపోయింది. స్టెప్ 2లో కాలం మినిమం వాల్యూ మైనస్ చేయడం అయిపోయింది. ఇది స్టెప్ 3 ఏం చేయాలంటే చూడండి. సో స్టెప్ 3 వచ్చేసరికి రో స్కానింగ్. రో స్కానింగ్ మీన్స్ ఇది మీకు చెప్పడం కన్నా ఇక్కడనే చూపిస్తా, తర్వాత ఇది మీకు చదివిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉందా ఇది అనేది మనం రబ్ చేసుకుందాం, మీకు క్లియర్గా ఐడియా. మీకు ఇంకోసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏందనేది. ఇప్పుడు ఇది ఉంది కదా టేబుల్, అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోకి వెళ్దాం. రో వచ్చేసి చూడండి, ఇది రో ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. సో ఫస్ట్ రోలా ఇది ఫస్ట్ రో. ఓకే, ఈ ఫస్ట్ రోలా ఓన్లీ 1 0 మాత్రమే ఉండాలి. ఫస్ట్ రోలోనే కాదు, సెకండ్ రోలో కూడా ఓన్లీ 1 0 మాత్రమే ఉండాలా. థర్డ్ రోలో కూడా ఓన్లీ 1 0 మాత్రమే ఉండాలా. అండ్ ఫోర్త్ రోలో కూడా ఓన్లీ 1 0 మాత్రమే ఉండాలి. అటువంటివి మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రోలో ఓన్లీ 1 0నే ఉందా, ఇది తీసుకోవాలి. సెకండ్ రోలో 1 0నే ఉందా, తీసుకోవాలి. థర్డ్ రోలో 2 ఉన్నాయి 0లు, తీసుకోవద్దు. ఫోర్త్ రోలో ఓన్లీ 1 0 ఉంది కదా, అది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ 1 0 ఉంది కదా, దీనికి ఇలా స్క్వేర్ అనేది బాక్స్ అనేది పెట్టి, ఇది అనేది మనకు రో కదా, రో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రకంగా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. రో కాబట్టి ఇలా డ్రా చేయకూడదు, కాలం ఫార్మేట్లో డ్రా చేయాలి. అయిపోయింది కదా. ఇక్కడ ఏది ఉంది 0, ఇది కదా.
దీనికి ఇలా ఒక బాక్స్ పెట్టండి. పెట్టి ఇదేంటిది మనం రోకి కదా, కాబట్టి కాలం ఫార్మేట్లో ఇలా ఒక లైన్ రాయాలి, అంటే వర్టికల్ లైన్. అండ్ సిలో వచ్చేసి 2 జీరోలు ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయండి. డీలో వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, 1 జీరో కదా ఇది. సో ఏ రకంగా, ఈ రకంగా అయిపోయిందా, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కాలం రకంగా కాలమ్స్లో చూసుకోవాలి. కాలమ్స్లో కూడా అదే, ఫస్ట్ కాలం చూసుకోవాలి. ఫస్ట్ కాలం మనం రబ్ చేసేసినాం కదా, అవసరం లేదు. ఇంకా సెకండ్ కాలంలో కూడా 1 జీరో ఉండాలి, ఉందా, ఇక్కడ ఉంది. ఇప్పుడు సెకండ్ కాలం అంటే ఇట్లా కదా, లైన్ డ్రా చేయాల్సింది ఇట్లా ఆపోజిట్. ఓకే, ఇప్పుడు థర్డ్ కాలం చూసుకుంటే ఇది ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసినాం కదా, ఫోర్త్ కాలం కూడా ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసినాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది స్టెప్. ఇప్పుడు అర్థం ఏంటంటే దీని అర్థము టాస్క్లు ఎన్ని ఉన్నాయి, ABCD. ఏకు ఇలా ఏదైతే బాక్స్ డ్రా చేసినామో అది దేనికి సంబంధించింది, ఏకు ఫస్ట్ ఏకు టాస్క్ ఏ అనేది ఫస్ట్ సబార్డినేట్కి ఇవ్వడం జరిగింది. టాస్క్ B అనేది ఇలా బాక్స్ ఏదైతే ఉంది థర్డ్ కదా, థర్డ్ సబార్డినేట్కి ఇవ్వడం జరిగింది. సి టాస్క్ అనేది ఇక్కడ బాక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా, సెకండ్ సబార్డినేట్కి ఇవ్వడం జరిగింది. డి యొక్క టాస్క్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, ఫోర్త్ సబార్డినేట్కి ఇవ్వడం జరిగింది. ఇది అర్థం. ఈ బాక్సుల అర్థం ఏంటంటే జాబ్ ఇచ్చినామని అర్థం. ఫస్ట్ సబార్డినేట్కి ఏ, సబార్డినేట్స్ సెకండ్ సబార్డినేట్కి సి ఇచ్చినామని అర్థం. సో ఇక్కడ ఒక బాక్స్ ఉందంటే అర్థమైంది, థర్డ్ సబార్డినేట్కి B టాస్క్ ఇచ్చినామని అర్థం. ఇక్కడ ఒక బాక్స్ ఉందంటే ఫోర్త్ సబార్డినేట్కి D టాస్క్ ఇచ్చినామని అర్థం. సో ఇక్కడ చూడండి టాస్కులు ABCD, సబార్డినేట్స్ 1 2 3 ఏలో ఏది ఉంది బాక్సు ఫస్ట్ది కదా, Bలో ఎక్కడుంది బాక్సు థర్డ్ది అంటే థర్డ్ సబార్డినేట్, Cలో ఎక్కడుంది బాక్సు సెకండ్ సబార్డినేట్, Dలో ఎక్కడుంది బాక్సు ఫోర్త్. సో ఈ రకంగా ఇచ్చినాం, ఫస్ట్ థర్డ్ సెకండ్ ఫోర్త్ ఇచ్చినాక టైం అంటే ఏంటంటే ఫస్ట్ మనం సమ్ చూస్తాం చూడు, సమ్ ఎక్కడుంది, క్వశ్చన్ పేపర్లో సమ్ ఇస్తారు కదా మీకు, ఈ సమ్ములో చూడండి, ఇక్కడ చూడకుండా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూసి ఏం చేయాలంటే ఏ ఫస్ట్ కదా, అంటే ఏ ఫస్ట్ అంటే ఈ 8 టైం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు B థర్డ్ కదా, B థర్డ్ అంటే ఇక్కడ ఇది 4 టైం తీసుకోవాలి. C ఏంది సెకండ్ కదా, C సెకండ్ అంటే ఇది టైం. D ఫోర్త్ కదా, ఇది 10. ఇవన్నీ ప్లస్ చేస్తే టోటల్ ప్రాసెసింగ్ టైము ఈ జాబులు కంప్లీట్ చేయడానికి వీళ్ళు తీసుకున్న టోటల్ కాస్ట్, అంటే టోటల్ ప్రాసెసింగ్ అసైన్మెంట్ కాస్ట్ వచ్చేసి, అసైన్మెంట్ టైం వచ్చేసి ఇది 41. ఇవన్నీ ప్లస్ చేస్తే. సో ఇక స్టెప్ 3లో ఏం రాయాలంటే, మీరు ఇది చేసినారని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మీరు ఇక్కడ బాగానే చేసేసినారు ఇది అనేది చెప్పాలి వాళ్ళకి. ఇక్కడ స్టెప్ 3లో రో స్కానింగ్, కాలం స్కానింగ్. రో స్కానింగ్ అంటే ఇట్ మీన్స్ ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 జీరో ఇన్ ద రో మార్క్స్ ఏ స్క్వేర్ అరౌండ్ దట్ జీరో. అదే చేసినాం కదా, ఓన్లీ 1 జీరో ఉన్న దానికి ఏం చేసినాం, ఒక బాక్స్ అరౌండ్ దట్ జీరో. ఆ రకంగా స్క్వేర్ అనొచ్చు, లేదంటే ఒక బాక్స్ ఫార్మాట్ ఏదో ఒకటి రాయండి. ఇట్ మీన్స్ ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 జీరో ఇన్ ద రో, ఓన్లీ ఎగ్జాక్ట్లీ 1 జీరో ఉండాలి, అప్పుడు మార్క్స్ ఏ స్క్వేర్. అంటే మార్క్స్ ఒక బాక్స్ ఫార్మాట్ అరౌండ్ దట్ జీరో. అండ్ డ్రా ఏ హారిజాంటల్ లైన్ డ్రా చేసినామా, వర్టికల్ లైన్ డ్రా చేసినామా, వర్టికల్ లైన్ కదా, వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ దట్ జీరో. ఓకే, ఈ రకంగా డ్రా చేసినాం, అది చెప్తున్నాం. డ్రా ఏ హారిజాంటల్ లైన్. ఇప్పుడు అదర్వైజ్ స్కిప్ చేసినాం కదా, 2 జీరోలు ఉంటాయి. కాలమ్ స్కానింగ్ అంటే సేమ్ ప్రొసీజర్, వాట్ ప్రొసీజర్ షుడ్ బి అప్లైడ్ ఇన్ రో స్కానింగ్, దట్ ప్రొసీజర్, బట్ డ్రా ఏ హారిజాంటల్ లైన్ ఇన్ కాలమ్ స్కానింగ్ అంతే. ఆప్టిమాలిటీ కండిషన్ వచ్చేసి ఇది అవసరం లేదు మనకు, జస్ట్ ఇది చూపించేస్తే అయిపోయి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? డయాగ్రామ్ వాళ్ళు ఇచ్చేది రాసుకోండి. 4 rows 4 columns ఉండాలా. ఒకవేళ సేమ్ ఉండకపోతే డమ్మీ రో పెట్టి జీరోస్ పెట్టుకొని చేసుకోండి. మ్యాక్సిమం 4 rows 4 columns ఈజీగా ఉండేది ఇస్తారు. MBA అటువంటి దాంట్లో అయితే అటువంటివి ఇస్తారు. మీకు BBA కాబట్టి 4 rows 4 columns ఈజీగా ఉండేది వస్తుంది. సో ఇక్కడ 4 rows, ఇక్కడ 4 rows. ఓకే, ఈ 4 columns. ఫస్ట్ ప్రొసీజర్ ఏంది, ఫస్ట్ రోలో మినిమం, సెకండ్ రోలో మినిమం, థర్డ్ రోలో మినిమం, ఫోర్త్ రోలో మినిమం. సో ఆ మినిమం వాల్యూస్ ఏం చేయాలి, ఆ రోలోనే మైనస్ చేయాలి. ఏ రో మినిమం వాల్యూ ఆ రోలోనే మైనస్ చేయాలి.
తర్వాత కాలం మినిమం చూసుకోవాలి. ఇందులో ఏది చిన్నది, ఇందులో ఏది చిన్నది, ఇందులో ఏది చిన్నది, మళ్ళీ ఆ వాల్యూస్ ఆ కాలంలో ఉన్న వాల్యూస్తో మైనస్ చేయాలి. అప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ ఏం చేసినాం మనము, ఫస్ట్ రోలో 0 ఉన్న దానికి బాక్స్ పెట్టుకున్నాం, సెకండ్ రోలో ఓన్లీ 1 0 ఉన్న దానికి, మూడో రోలో 1 0 ఉన్న దానికి, నాలుగో రోలో 1 0 ఉన్న దానికి, ఆ రకంగా చేసి లైన్స్ డ్రా చేసినాం. ఇలా ఒకటే ఉంది కాబట్టి ఈ రకంగా డ్రా చేసినాం. ఇక్కడ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ లైన్ డ్రా చేసినాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వదిలేసినాం. ఇక్కడ D 1 0 ఉంది కాబట్టి దీనికి పెట్టి ఈ రకంగా డ్రా చేసినాం. అప్పుడు ఏం చేసినాం, ఇంకా రోస్ అయిపోయింది కదా, కాలమ్స్కి వచ్చేసినాం. వచ్చేస్తే ఇది ఆల్రెడీ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఫస్ట్ కాలం పట్టించుకోలేదు. సెకండ్ కాలంలో చూస్తే ఇక్కడ ఉంది. దీనికి ఏం చేసినాం, బాక్స్ పెట్టి ఈ రకంగా పెట్టాం. థర్డ్ కాలం ఆల్రెడీ క్యాన్సిల్ అయ్యి ఇది థర్డ్ కాలం వచ్చేసి ఇంకా ఉంది. సో ఇది మాత్రమే క్యాన్సిల్ అయింది కదా మనకు. సో ఈ థర్డ్ కాలం ఉంది, ఇది క్యాన్సిల్ కాలేదు. ఓకే, ఇది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినాను. ఇక్కడ కూడా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. అదో ఈ లైను ఎందుకంటే ఇక్కడ ఇది 1 0 ఇక్కడ అండ్ ఇక్కడ కూడా 1 0 అంటే 3 క్యాన్సిల్ అయినాయి కాలమ్స్. ఓన్లీ ఒక కాలం మాత్రమే మిగిలింది. ఆ కాలంని మనం కాలం మినిమంలో చూసుకున్నాం. రోస్ది చూసేటప్పుడే ఇవి 3 క్యాన్సిల్ అయిపోయినాయి. రోస్ది ఇప్పుడు ఫస్ట్ రోలో 0 ఉంది, ఇది క్యాన్సిల్ చేసినాం. 1 0 ఉంది, సెకండ్ రోలో 1 0 ఉంది, ఇది క్యాన్సిల్ చేసినాం. థర్డ్ దాంట్లో 2 నేను వదిలేసినాం. ఫోర్త్ దాంట్లో 1 ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. ఆ రకంగా 3 కాలమ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓన్లీ ఒక్క కాలం మాత్రం ఉంది. ఈ ఒక్క కాలం మనం చూసుకున్నాం. 0 ఏడుంది, ఈడుంది. సో ఇది కూడా ఇట్లా క్యాన్సిల్ చేసినాం. చేసి ఇంకా ఆ టాస్క్లు ఇచ్చేసినాం. ఏకి వచ్చేసి ఇది, బికి వచ్చేసి ఇది, సికి వచ్చేసి ఇది అంటే సెకండ్ సబార్డినేట్ అన్నది, డికి వచ్చేసి ఇది. వాటి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నాం. ఇప్పుడు ఏ వచ్చేసి ఫస్ట్ అన్నాం కదా, ఇక్కడ చూసుకోండి. ఏ ఫస్ట్ అంటే ఇది, బి థర్డ్ అంటే ఇది అంటే ఇక్కడ ఇది, సి సెకండ్ అంటే ఇది కదా, ఇది డి ఫోర్త్ అంటే ఇది. ఈ రకంగా. అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఏ వర్క్ షాప్ కంటైన్స్ 4 persons ఉన్నారు అంటే అవైలబుల్ ఫర్ వర్క్ అండ్ 4 jobs. 4 persons ఉన్నారు, 4 jobs ఉన్నాయి. ఓన్లీ 1 can వర్క్ ఆన్ ఎనీ 1 job. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద కాస్ట్ ఆఫ్ అసైనింగ్ ఈచ్ పర్సన్కి ఏ జాబ్ అసైన్ చేస్తున్నారు అనేది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు అసైన్ పర్సన్స్ టు జాబ్స్ సచ్ దట్ టోటల్ అసైన్మెంట్ కాస్ట్ అనేది మినిమం ఉండాలంట. అసైన్మెంట్కి సంబంధించిన సమ్. ఇక్కడ ఏమున్నాయి, 4 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి. యాస్టీజ్ రాసుకోండి. సో నెక్స్ట్ దీంట్లో రో మినిమం, దీంట్లో రో మినిమం, ఆ వాల్యూ అనేది ఈ దీంట్లో మైనస్ చేసుకోవాలి. 20 - 20, 25 - 20, 22 - 20, 28 - 20 అలా ప్రతిది చేస్తే మీకు ఇది వస్తుంది. నెక్స్ట్ కాలం మినిమం చూసుకోవాలి. ఇందులో ఏది 0 కదా, ఇందులో 1, ఇందులో 1 చిన్నది. సో ఈ 0 -0 ఈ రకం మైనస్ చేయాలి. ఈ రకం డైరెక్షన్ అనేది ఇలా పోవాలి. 5 - 0, 3 - 0, 0 - 0, 0 - 0, 2 - 1, 8 - 1, 4 - 1, 1 - 1 ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే మనకి ఇది వస్తుంది. ఇది మీకు అవసరం లేదు, ఇది వస్తుంది కదా. ఇది వచ్చినప్పుడు ఇక్కడ మనకు పని ఉంది. ఇది మీకు ఒక్కసారి కరెక్ట్ చూపిస్తా. ఇది ఒక్క నిమిషం. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో 0 చూసుకోవాలి కదా. ఇలా ఉంది కదా, ఇది పెట్టినాం. లైన్ ఏంది, కాలం క్యాన్సిల్ చేసేసినాం. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే 0s లేవు కదా, ఇక్కడ 0 ఉంది కానీ ఇది అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా కాలంలో. సో ఆ 0 కూడా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ సి అంటే థర్డ్ రోలో చూస్తే మనకు థర్డ్ రోలో 1 0 ఉంది. ఓన్లీ 1 0నే కదా మనకు కావాల్సింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కోసారి ఇక్కడ 0 ఉందా, ఇక్కడ కూడా 0 ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది 0 ఉందా, ఈడ కూడా 0 ఉందంట. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇక్కడ 0 ఉంది కదా. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా ఒక ట్రిక్ అనేది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫస్ట్ది వచ్చేసి ఈడ ఒక్కటి మాత్రమే 0 ఉంది, ఇది క్యాన్సిల్ చేసినాం అయిపోయింది. బీలో వచ్చేసి ఇక్కడ 0 ఉందనుకో ఏం చేస్తాం మనం. సో ఇక్కడ 0 ఉందనుకో ఆల్రెడీ 0 అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి బీలో ఒక్కటే 0 ఉందని అర్థం. అప్పుడు ఇది కూడా క్యాన్సిల్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి బీలో ఏ 0 లేవు కాబట్టి స్కిప్ చేయాలి. 2 0 ఉన్నా, ఎక్కువ 0 ఉన్నా, అసలు 0 లేకపోయినా స్కిప్ చేయాలి. సో థర్డ్ దాంట్లో వచ్చేసి ఒక 0 ఉంది కదా. సో ఇది క్యాన్సిల్ చేసినాం.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీలో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయాలి. నెక్స్ట్ కాలమ్స్ ఫార్మాట్లో చూసుకుంటే ఫస్ట్ కాలం క్యాన్సల్, సెకండ్ కాలం క్యాన్సల్, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం ఉంది. థర్డ్ కాలంలో ఓన్లీ 1 జీరో ఉంది కాబట్టి ఇది అప్పుడు ఇలా. ఇప్పుడు ఫోర్త్ కాలం, ఓకే, ఫోర్త్ కాలంలో అసలు జీరోస్ ఉన్నాయా? లేవు కాబట్టి స్కిప్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అర్థము? ABCD. ఇది ప్రాసెస్ కాదు, పర్సన్. ఇక్కడ క్వశ్చన్లో కూడా పర్సన్, ఏ పర్సన్కి ఏ జాబ్ ఇస్తున్నామని. ఓకే, ఇప్పుడు ABCD ఉంది కదా, ఏకి ఏమి ఇస్తున్నాం? ఇక్కడ బాక్స్ ఎక్కడుంది? జాబ్ 1. బీకి ఏమి ఇస్తున్నాం? బీకి ఇంకా డిక్లేర్ కాలేదు. సికి ఏమి ఇస్తున్నాం? జాబ్ 2. డీకి ఏమి ఇస్తున్నావు? జాబ్ 3. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా బీకి ఏమొస్తుంది? ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, అంటే జాబ్ 4. ఓకే, ఇది సో ఇవి వీటికి సంబంధించి ఏ జాబ్ 1 అంటే ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ ఏ జాబ్ 1 20, ఓకే, బి జాబ్ 4, బి జాబ్ 4 17, సి జాబ్ 2, సి జాబ్ 2 17. ఇది క్వశ్చన్లో చూసుకోవాలా. డి జాబ్ 3 24, డి జాబ్ 3 24. ఇంకా అవన్నీ ప్లస్ చేస్తే మనకు మినిమం అసైన్మెంట్ కాస్ట్, టోటల్ కాస్ట్, ప్రాసెసింగ్ టైం ఏదన్నా ఒకటే. సో ఇట్లా చేయాలా. సో ఇక్కడ మాత్రం మీరు ఇది చేసేటప్పుడు స్టెప్ 3 అని ఇది రాయమని చెప్పినా కదా, అది రాయండి. ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో రో స్కానింగ్, కాలమ్ స్కానింగ్ మనం ఏం చేస్తాం అనేది వాళ్ళకి చెప్పాలా. ఇది అండ్ లాస్ట్ సమ్ ఇదే చూడండి. దెర్ ఆర్ 6 ఆపరేటర్స్ టు బి అలొకేటెడ్ టు ద మెషిన్స్. 6 ఆపరేటర్స్ అలొకేట్ చేయాలనుకుంటున్నారట మెషిన్స్కి. ద టైమ్ టేకెన్ బై అన్ ఆపరేటర్ ఆన్ ఎ స్పెసిఫిక్ మెషిన్ టు డూ ఏ జాబ్ ఈస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ టైమ్స్ ఇచ్చినారు. ఏ ఆపరేటర్ ఎంత టైం తీసుకుంటున్నారు మెషిన్ 1 మీద పనిచేయడానికి, మెషిన్ 2 మీద, మెషిన్ 3 మీద. అందుకే ఇప్పుడు ఏ ఆపరేటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే తక్కువ టైంలో ఆ సిస్టమ్ మీద ఆ జాబ్, ఆ టాస్క్ పనిచేస్తారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫైండ్ అవుట్ ద అలొకేషన్ ఆఫ్ ఆపరేటర్స్ సో యాజ్ టు మినిమైజ్ ద టోటల్ ఆపరేషన్ టైం రెడ్యూస్ కావాలా. సో ఏ రకంగా నువ్వు ఆపరేటర్స్ని అలొకేట్ చేస్తావు? ఇక్కడ 6 ఆపరేటర్స్ ఉన్నారు, 6 మెషిన్స్ ఉన్నాయి. ఈ 6 మెషిన్స్ మీద జాబ్ చేయాలా ఈ 6 ఆపరేటర్స్ని. సో ఏ ఆపరేటర్ని ఏ మెషిన్కి చూజ్ చేస్తావు, బి ఆపరేటర్ని ఏ మెషిన్కి చూజ్ చేస్తావు. ఇదే మనకు అసైన్మెంట్. ఏ అసైన్మెంట్ అంటే అలొకేషన్. ఇక్కడ మనకు చూస్తే అసైన్మెంట్ అని కూడా ఇవ్వలేదు, అంటే ఇక్కడ మనకు చదివితే అర్థమైపోతుంది. సో ఆపరేటర్స్ ఇచ్చినారు అండ్ ఆపరేటర్స్ పనిచేయాల్సిన మెషిన్స్ ఇచ్చినారు. సో ఏ రకంగా అలొకేషన్ చేస్తావు ఆపరేటర్స్ని టు దట్ మెషిన్స్, టోటల్ ఆపరేషన్ టైం రెడ్యూస్ కావాలా. ఈ రకంగా వచ్చిందంటే అర్థమైందంటే అసైన్మెంట్ ప్రాబ్లం అనేది. అలొకేషన్ అంటే ఏంది? అలాట్ చేస్తున్నావు, అసైన్ చేస్తున్నావు. సో అలొకేషన్ అన్నా, అసైన్ అన్నా. సో ఈ జాబ్ ఉంది, సో ఈ 6 ఆపరేటర్స్ ఉన్నారు. సో ఈ రకంగా మనకు 6 మెషిన్స్ ఉన్నాయి. సో ఏ ఆపరేటర్ని ఏ మెషిన్ మీద మనం పెట్టాలా, అప్పుడు మనకు టోటల్ ఆపరేషన్ టైం లేదంటే టోటల్ టైం రెడ్యూస్ అవుతుంది అనేది ఈ రకంగా వచ్చిందంటే అసైన్మెంట్ ప్రాబ్లం అనేది అర్థం. సో ఇది మనం చూద్దాం. సేమ్ ఇది ఉన్నది యాస్టీజ్ రాసుకోండి. ఇక్కడ మనకు చూస్తే 6 రోస్ 6 కాలమ్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్డే వస్తుంది మీకు ప్రతిసారి. సో ఇక్కడ మనం చూస్తే యాస్టీజ్ రాసుకొని రో మినిమం, ఫస్ట్ రోలో మినిమం, సెకండ్ రోలో మినిమం, థర్డ్ రోలో మినిమం, ఫోర్త్ రోలో మినిమం, ఫిఫ్త్ రోలో మినిమం, సిక్స్త్ రోలో మినిమం, ఈ వాల్యూస్. అండ్ ఈ వాల్యూస్ ఏం చేస్తాం మనం? మైనస్ చేయాలి. 10 - 8, 12 - 8, 8 - 8, 10 - 8, 8 - 8, 12 - 8. ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే ఇది వస్తుంది. సెకండ్ ఏం చేయాలా? నెక్స్ట్ కాలం మినిమం. కాలం మినిమం అంటే ఈ కాలంలో మినిమం చిన్న వాల్యూ ఏది, ఈ కాలంలో చిన్న వాల్యూ, ఈ కాలంలో చిన్న వాల్యూ. ఆ రకంగా ఈచ్ కాలంలో స్మాల్ వాల్యూ మనం తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ 0, ఇక్కడేమో 1, ఇక్కడేమో 0, ఇక్కడ చూస్తే 0నే, ఇక్కడ కూడా 0నే, ఇక్కడ కూడా 0నే, ఇక్కడ ఉంది కదా. సో తర్వాత ఏం చేస్తాం మనం? 2 - 0, 2 - 0, 2 - 0, 0 - 0, 1 - 0, 0 - 0. ఆ రకంగా మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం రో స్కానింగ్, కాలమ్ స్కానింగ్ చేయాలి. రో స్కానింగ్ అంటే ఓన్లీ చెక్ చేయాలి, ఓన్లీ 1 0 మాత్రమే ఉండాలి, అప్పుడు మనం డ్రా చేయాల్సి ఉంటుంది స్క్వేర్ అనేది. ఇది సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే 2 రోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. సెకండ్ దాంట్లో ఓన్లీ
సెకండ్ దాంట్లో ఓన్లీ 1 జీరోనే ఉంది. అండ్ ఇది అనేది ఈ రకంగా క్యాన్సిల్ చేయండి ఆ పర్టికులర్ కాలమ్ని. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయండి. అండ్ డి వచ్చేసి 2 జీరోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. అండ్ ఈ వచ్చేసి ఇక్కడ కూడా 2 జీరోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. సో కాబట్టి ఈ రకం మనం రో స్కానింగ్ చేయడం వల్ల ఓన్లీ ఒక బి అనే ఆపరేటర్కి M4 అనే ఒక జాబ్ మాత్రమే అలొకేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కాలమ్ స్కానింగ్ చేద్దాం. కాలమ్ స్కానింగ్ వచ్చేసరికి ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలంలో కూడా 2 జీరోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. సెకండ్ దాంట్లో కూడా మనకు 4 జీరోస్ ఉన్నాయి, స్కిప్ చేయండి. అండ్ థర్డ్ దాంట్లో ఓన్లీ 1 జీరో ఉంది. సో ఇది వచ్చేసి ఈ మార్క్ డ్రా హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, 5th కాలం. అండ్ 6th కాలం చూద్దాం. 6th కాలంలో ఇక్కడ ఆల్రెడీ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కొట్టేసినామంటేనే క్యాన్సిల్ అని అర్థం. సో ఇది 0, ఓన్లీ 1 జీరో ఇన్ 5th కాలం. సో ఈ రకంగా ఉంది కాబట్టి మనం హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది కాలం కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా మనం చూస్తే 1 జీరో ఉంది ఇది. సో మనం హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఫస్ట్ మనకు జాబ్స్ అలొకేషన్ చేయాలి, స్టెప్ 3. సో మనకు ఆపరేటర్స్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేటర్స్ ఏ ఆపరేటర్కి ఏ జాబ్ అలొకేట్ చేస్తున్నారు, M3 బాక్స్ M3. నెక్స్ట్ బికి వచ్చేసి బాక్స్ ఏముంది, M4ది. సి వచ్చేసి M6. అండ్ నెక్స్ట్ వన్ డీకి ఏమి ఇవ్వలేదు. ఈకి వచ్చేసి M5. డి అట్లా పెట్టండి, డి లేదు. ఈ వచ్చేసి మనకు M5. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్కి కూడా మనకు ఏం లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే డీకు ఎఫ్కి ఏం లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఫస్ట్ మనకు మిలిగిపోయినవి ఏంది, M1, సో M2. సో దీంట్లో ఇప్పుడు ABCDEF ఉంది. ఓకే, దీంట్లో మిలిగిపోయింది డి, తర్వాత ఎఫ్. సో కాబట్టి M1 M2 మిలిగిపోయింది కాబట్టి ఈ M1 అనేది డీకి అలొకేట్ చేయండి అండ్ M2 అనేది ఎఫ్కి అలొకేట్ చేయండి. ఎందుకు మనకు మిగిలిపోయింది M1 M2. సో ఫస్ట్ ఆపరేటర్ ఎవరు, డి. నెక్స్ట్ ఆపరేటర్ ఎఫ్. కాబట్టి ఫస్ట్ ఆపరేటర్కి ఫస్ట్ వన్ ఇవ్వండి M1, సెకండ్ ఆపరేటర్కి ఇంకా మిగిలిపోయిన M2 ఇవ్వండి. సో ఈ రకంగా అలొకేషన్ చేయాలి. వీటి యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది, టైం. సో M3 అంటే M3 8 వచ్చేసి M4 M6 M1 ఇది 12 M5 8 M2 8. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు టోటల్ అనేది ఆపరేషన్ టైం అనేది వస్తుంది. ఇక ఫైండ్ అవుట్ చేయమన్నది అదే, టోటల్ ఆపరేషన్ టైం, టోటల్ అసైన్మెంట్ కాస్ట్ ఇది వస్తుంది. ఈ రకంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.